ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు నాగరాజ్. మీరు చూస్తున్నారు ఎస్టీసీ. అందరికి తెలిసిందే, రేపు రక్షాబంధన్ ఉంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి ఊర్లలో వెళ్తున్నారు. ఊరు నుంచి కొంతమంది సిటీకి వస్తారు. రేపు రక్షాబంధన్తో పాటు అతడు రిలీజ్కి ఉంది. నేను రేపు మార్నింగ్ షో బుక్ చేశాను, 7:40 షో. యూజువల్లీ నేను రిలీజ్ అనేది ఈ ట్రెండ్ పెద్ద ఫాలో గాను. ఐ డోంట్ లైక్ ఇట్. కానీ అతడు ఈజ్ ఎ స్పెషల్ వన్. స్టోరీ టెల్లింగ్ అనేది, దాంట్లో ఉన్న కామెడీ అనేది, ఫ్యామిలీ ఎమోషన్స్, ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో ఇష్టం, చిన్నప్పటి నుంచి. స్టార్మాలో మోర్ దెన్ 1500 టైమ్స్ టెలికాస్ట్ అయింది. టెలికాస్ట్ అయినా నేనే ఒక 100 టైమ్స్ చూసి ఉండొచ్చు ఇంట్లో ఉన్న ప్రతిసారి. ఎలా ఉంటుందో తెలీదు, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ట్రై చేద్దాం రేపు. అయితే ఏమవుద్దో రేపు వ్లాగ్ చేసి చెప్తాను, సరేనా? The next day. నోటి ముందు మైక్ ఉందని, వినడానికి గొర్రెల ప్రజలు ఉన్నారని శివారెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను చీకట్లో నా సీట్ వెతుక్కుంటున్నా. ఎస్, 10 minutes లేట్. నేను వెళ్ళేసరికి టైటిల్ ట్రాక్ అయిపోయింది. ఈరోజు సినిమాకి వెళ్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎలాంటి సినిమాకి వెళ్తున్నానంటే, ఆ సినిమా నేను ఆల్రెడీ 100 సార్లు చూసేస్తాను. చూడ్డానికి ఏముంది నాకు ఐడియా లేదు, అయినా కొత్త ఎక్స్పీరియన్స్. చూడ్డానికి కొత్తగా ఏముందిరా అని నేను ఆలోచిస్తుంటే 2 విషయాలు కనబడ్డాయి నాకు ఈరోజు సినిమాలో. మీరు అందరూ చూసుంటారు చందమామ సాంగ్. స్క్రీన్ ప్లేలో అదొక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని అంటే నా భాషలో అన్నెసెసరీ, ఏదో అడాప్ట్ చేసేసారు సినిమాకి, అంతే. ఇక మహేష్ బాబు గురించి మాట్లాడాలంటే, మీరందరూ మ్యాట్రిక్స్ చూస్తుండొచ్చు, కియానూ రీవెన్స్ సినిమా. దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ షార్ట్స్ ఉన్నాయి యాక్షన్ సీక్వెన్స్లో, విచ్ ఇస్ ఓకే. అందరూ ఇన్స్పైర్ అవుతారు యాక్షన్ నుంచే. కానీ నాకు మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కొన్ని సాంగ్స్లలో కాస్ట్యూమ్స్ కూడా ఏమంటారు, కాపీ అనొద్దు, కాస్ట్యూమ్స్ కూడా మ్యాట్రిక్స్ నుంచి తీసుకున్నట్టు అనిపించింది నాకు. నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తా, మీరు చూడవచ్చు. ఆల్రెడీ చూసిన సినిమానే 100 సార్లు చూసిన సినిమానే మళ్ళీ చూడడానికి వెళ్తున్నా అంటే నాకు విచిత్రంగా అనిపించింది. దానికంటే ఎక్కువ విచిత్రంగా ఏంటంటే, సినిమా చూడడానికి లేడీస్ వచ్చారు. లేడీస్లో గ్యాంగ్స్ కొన్ని పాటలు ప్రాక్టీస్ చేసి అవి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు పాట వచ్చినప్పుడు. క్రేజీ. సినిమాని 4Kలో రిలీజ్ చేసినందుకు లాస్ట్ ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, దాంట్లో విఎఫ్ఎక్స్ చాలా బ్యాడ్ ఉండే, చాలా అంటే చాలా బ్యాడ్. ఎందుకంటే హై రెజల్యూషన్లో చూసినందుకు తెలిసిపోతుంది మొత్తం, విచ్ ఇస్ ఆల్సో ఓకే. ఎందుకనంటే అప్పట్లో చేసిన సినిమా, అప్పట్లో అంత విఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ అయితే అంత బాగాలేకుండే. మీ అందరికి తెలిసిందే సినిమా గురించి, కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సరే, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. సినిమా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, అంటే మీన్స్ బుక్ చేసుకొని సినిమా ఈరోజు చూద్దాం అనుకున్న వాళ్ళకి చూడండి.